హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అనమాట. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఆ రోజు చాలా ఎండలు ఉన్నాయి. ఎండలు ఉండి బాగా అప్పటికప్పుడే చల్లబడిపోయి వర్షం పడుతుంది. ఇక్కడ చూసారా, మందార పూలు చాలా బాగున్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అందుకని వీడియో తీసాను. ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి. మళ్ళీ నేను చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను, అందులో కూడా ఎక్కువ పువ్వులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలామంది పువ్వుల మొక్కలు వేసుకుంటారు. దేవుడికి అయితే అసలు పువ్వులకైతే లోటు ఉండదు. ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవాలి, అందులోనే ఫ్రెష్గా కూడా ఉండవు. చూసారా, వర్షం పడేసరికి నాకు ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. చాలా ఎంత మంచిగా అనిపించిందంటే, చల్లగా ఉంది, కూల్గా వెదర్. ఎండలకి బాగా నల్లగా అయిపోయి ట్యాన్ అయిపోయింది అనమాట శరీరం మొత్తం. ఇక్కడ అసలు గాలి కానీ ఏం లేదండి బాబు. 4 రోజులైతే చాలా ఇబ్బంది పడ్డాను. నేనైతే నల్లగా అయిపోయాను, బాగా నల్లగా అయిపోయాను అనమాట. ఫేస్ కట్ ఇంకా రూట్ లేకుండా అయిపోయింది అనమాట. చూడండి, వర్షం పడేసరికి నాకు వెదర్ మొత్తం చల్లగా అయిపోయింది. నాకు ఫుల్ హ్యాపీ అనమాట. ఎప్పుడు వర్షం పడుతుందా అనిపించింది, కానీ అనుకోకుండా దేవుడి దయలో వర్షం పడింది. ఆ 4 రోజులు కూడా కొద్దిగా చల్లగా ఉంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా ఊర్లో అనమాట. ఇది మా చెట్టుకు పండిన పండు. ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది. బెల్లం లాగా ఉందన్నమాట. నాకు ఇంకా అందుకే వీడియో తీశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ పుల్లకాయలు అనమాట, మా చెట్టువే. మా వారిని కనీసం ఒక 20 అయినా అంటే 17 కాయలు తెచ్చారు. అవి కూడా మిగిలించడానికి. చెట్టు నిండా కాయలు ఉన్నాయండి, కానీ అవే తీసుకొచ్చారనమాట. పచ్చడికి తెమ్మంటే ఆ కాయలు తీసుకొచ్చారనమాట. ఇవి చాలా పుల్లగా ఉంటాయి, గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి పచ్చడికని తీసుకొచ్చాము. ఇంకా అవి ఏం చేశాను, చిన్న ముక్కలు చేసి ఎండబెట్టేశాను అనమాట. బాగా ఎండిపోయి కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి. ఒక 20 కాయల వరకు తెమ్మంటే 17 కాయల వరకు 15 కాయల వరకు తీసుకొచ్చారు. కానీ భలే ఉందండి గుజ్జు. దీంతో కనుక ఎప్పుడు పెట్టను, ఆమె ఇవ్వదు, మేము పెట్టమన్నమాట. ఆమె అమ్ముకుంటుంది. ఇంకా మేము ఏంటంటే, ఇంకా రోజు అనుకోకుండా వెళ్ళాం కదా, అందుకని ఇంకా మేము కోసుకున్నాం అనమాట. మా వారు కోసుకురమ్మంటే ఒక 20 కాయలు కోసుకురమ్మంటే 15 కాయలు కోసుకొచ్చారు. చాలా బాగుంటాయి అనమాట. చాలా పులుపు అనమాట. పచ్చడికి అయితే చాలా బాగుంటాయి ఈ కాయలు. గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంది, భలే ఉంది గుజ్జు అయితే. దీని నిండా గుజ్జే ఉంది. నేను కట్ చేశాను. ఇంకా కట్ చేసేటప్పుడు వీడియో తీయాలంటే నా వల్ల కాలేదనమాట. ఆ ఎండకి తట్టుకోలేక నేను ఇంక వీడియో కూడా తీయలేదనమాట. చూసారు కదండి ఎంత సైజు ఉన్నాయో. అవైతే మా చెట్టువే కాయలు. స్వీట్గా కూడా వేరే చెట్టు అయితే నేను ఇప్పుడు తిన్నాను కదా, అదైతే చాలా బెల్లంలాగా ఉంది, స్వీట్గా ఉందన్నమాట. అది మనం ఇంకా ఎప్పుడైనా కోసుకోండి తినండి అన్న మాట మాత్రం మా అత్తయ్య అయితే అందండి బాబు. అలా ఉంటారు అత్తయ్యలు, అందరూ ఉంటారో మరి కొంతమంది ఉంటారో తెలియదు, కానీ ఏది కూడా మాకు ఇవ్వదు. ఏమీని అమ్ముకొని తినడానికే చూస్తుంది ఎప్పుడూను. ఇక్కడైతే అనకాపల్లి మోకాళ్ళ గుడికి వచ్చాము. ఎప్పుడు వస్తూ ఉంటాము వచ్చినప్పుడల్లా. ఇంకా అలాగే ఇంకా అనకాపల్లి మోకాళ్ళ గుడికి వచ్చామన్నమాట. అమ్మవారు గుడికి అవుతున్నారు. ఫోటోలు చాలా తీసాను, బాగా తీసాను. మేమైతే ఊరి నుంచి వచ్చేసామన్నమాట హైదరాబాద్కి. ఇవన్నీ బట్టలు ఏమీ లేవన్నమాట. మాస్పెన్ బట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మా మేనత్త మా అత్తయ్య వాళ్ళు ఇచ్చినవి, ఇంకా అమ్మ వాళ్ళు ఇచ్చినవి చూపిస్తాను. మా బాబాయ్ వాళ్ళు ఇచ్చినవి అన్నీ. అవైతే రైస్ చూపిస్తాను మీకు. అవైతే మా మేనత్త ఇచ్చిందనమాట రైస్. అంటే వాళ్ళకి ధాన్యం పండుతాయి అనమాట, తీసుకెళ్ళమని ప్రేమగా ఇచ్చింది కదా, అందుకే ఎందుకు వద్దు అనుకోవాలి అని తీసుకున్నాను. ఇంకా ఒకటి చూపిస్తాను మీకు. జున్ను కూడా తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఊరి నుంచి వచ్చేసాము ఫ్యామిలీ. 15 రోజులైతే అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి తిరిగాము. ఇంకా ఫైనల్గా వచ్చేసాం అనమాట ఇంటికి. నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను మీకు. ఏంటంటే బాగా ఎంజాయ్ చేసాము, అలాగే ఎండలు కూడా బాగా కాసాయి. ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది, ఇంకా తగ్గాలి. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము ఊళ్ళో.
ఇప్పుడు ఇక ఈ మోట ఇప్పుతున్నాను మీకు చూపిద్దామని. చూపిస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా అని మోట ఇప్పుతున్నాను. రావట్లేదు, ఒక నిమిషం. ఇది ములంకార్ అంటారు కదా, ఇది గోంగూర తెచ్చాను. ఇది ములమాకు, అంటే ఇక్కడ దొరకద్దు ఎక్కువ, ఇక్కడ కనిపించదు అనమాట. చూపిస్తాను మీకు. ఇగో ఇది కూడా మామూలుగా చూపిస్తాను. ఇంకా ఏం తెచ్చాను, ఇవి నూకలు, ధాన్యం బియ్యం ఉంటాయి కదా, ఆ నూకలు అనమాట. ధాన్యం బియ్యం నూకలు ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ ఏం పంపించిందో చూపిస్తాను. ధాన్యం బియ్యం నూకలు, ఇంకా గోంగూర ఏదంట కదా అవి, ములమాకు. ఇవి నా కోసం చేసిన, ఇవి ఏమంటారు, మురిపీలు అంటారు కదా, అవి నాకు ఇంకా మా పెద్ద తమ్ముడికి చేసింది. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇదైతే హల్వా అనమాట, మాడుగులు హల్వా అంటారు కదా అది. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే తీసుకొచ్చారు. మాడుగులు హల్వా ప్యాకింగ్ చేసేసి నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారనమాట మా వారు. వాళ్ళకి ఇద్దామని. ఇవి ఫోర్ బాక్సెస్ అనమాట. ఇవి ఉండలు కొంచెమే పెట్టింది అమ్మ. మామిడి పళ్ళు ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. అమ్మ పెట్టింది చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇవైతే బెల్లం కన్నా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా చెకోడీలు చేశారు కానీ ఇరిగిపోయినాయి. ఇంకా మా అత్తయ్య ఏమి ఇచ్చిందో చూపిస్తాను. అమ్మ వాళ్ళు అయితే అవి, ఇంకా జున్ను కూడా ఉంది. జున్ను ఇది బాబాయ్ వాళ్ళు ఇచ్చారనమాట. జున్ను పాలు ఇస్తే అమ్మ చేసింది. ఇదైతే కారము మా అత్తయ్య ఇచ్చింది, 1 కిలో ఉంటుంది అనుకుంటాను. ఇది కారము. చింతపండు మాకు పండుతుంది అత్తయ్య వాళ్ళకి, అయితే అడిగి తెచ్చుకున్నాను అనమాట. ఇది 1 కిలోన్నర ఉంటుంది, మాకైతే 1 ఇయర్ వరకు వస్తుంది అనమాట. ఇవి మామిడి ముక్కలు తురుము అనమాట. ఎండబెట్టేసి తీసుకొచ్చాను పచ్చడి కలుపుదామని. రసం కూడా తెచ్చాను. ఇది బాబాయ్ వాళ్ళ చెట్టువే ములక్కాళ్ళు, ఆర్గానిక్ అనమాట. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పెద్దవి వస్తున్నాయి కదా, అలా కాకుండా ఇవి ఇలాగా బాగుంటాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు మళ్ళా దగ్గరగా అన్నీ పెట్టి. ఇంకేమీ లేవు. ఇది మామిడి రసం ఉంటుంది కదా, అది మిగిలిపోయింది, పచ్చడిలో కలిపేద్దామని తెచ్చాను. ఇవి మా అత్తయ్య ఇచ్చిన బొబ్బరి పప్పు చేసేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవి ఒక 2 kgs ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అది పండగనమాట. ఇదేమో మినపప్పు చేశారు కదా, అది మినపప్పు అనమాట. ఇది ఒక 4 kgs అనమాట. ఇది 4 kgs మినపప్పు మాకు చాలా రోజులు వచ్చేస్తుంది. ఇది కూడా గార్లు కానీ ఏమన్నా వండుకున్నప్పుడు చూపిస్తాను మీకు. ఇదండి నేను ఊరి నుంచి తీసుకొచ్చుకున్న సామాన్లు అంటే తినేవి అనమాట. ఎక్కువ తినేవే ఉంటాయి చాలా వరకును. నేను ఏం తీసుకొచ్చుకున్నా షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా అలాగనే మీకు కూడా షేర్ చేశాను. నేను ఇప్పుడే వచ్చానమాట. నేను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా అన్నట్టుగాని మీకు షేర్ చేసేసాను అనమాట. ఇది జున్ను. నేను జున్ను తీద్దాం అనుకున్నాను కానీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తం ఇప్పుడు ఇలా చూపిస్తాను. ఇది మా మాయనత్త ఇచ్చిందనమాట. ఇవేమో మా అత్తయ్య ఇచ్చింది 2 పప్పులు, ఇంకా చింతపండు కూడా ఇచ్చింది. ఇవి మురుపులు చేయించింది మా అమ్మ. ఇవి గోంగూర, నూకలు, ఇది ములమాకు అంటారు కదా అది, ములక్కాడలు, మామిడి పళ్ళు,
చింతపండు, చెకోడీలు, కారము, మా అత్త ఇచ్చింది కారం కూడాని. ఇవేమో మామిడి తురుము అనమాట, కొంచెం ఎండబెట్టాను. ఇది కలపాలి, పచ్చడి కలిపినప్పుడు చూపిస్తాను. ఇవి హల్వా అనమాట, మాడుగులు హల్వా. ఇది జున్ను. ఇక్కడ ఊరి నుంచి వచ్చాక ఇలాగ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా దుమ్ము దుమ్ము పట్టేసింది. ఇంకా అది కిచెన్ రూమ్ క్లీన్ లేకపోతే నాకైతే చిరాగ్గా ఉంటుంది. ఇంకంతా ఇల్లంతా తుడిచేసి తడిబట్ట పెట్టేశాను. ఇంకా ఈ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అలా లేకపోతే నాకైతే చిరాగ్గా ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా క్లీన్ చేయలేదు. స్టవ్ ఒకటే క్లీన్ చేశాను. స్టవ్ ఇంకా ఇల్లంతా తుడిచేసి మొత్తం అంతా బట్టలు మార్చేసి నీట్గానే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే అయితే ఈ డ్రెస్ వేసానండి. నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. అట్లా ఉంటుంది. వెళ్ళొచ్చాక రాగి జావ చెయ్యాలి. రాగి జావ చేసేస్తాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు అది తయారు చేయాలి ఇంకాని. అది కూడా మీతో షేర్ చేస్తాను ఒకవేళ చేసేలాగా ఉంటే. బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా రాగి జావ, డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుందామని అనుకుంటున్నాము. మా బాబుకి అయితే మజ్జిగ ఇచ్చేస్తాను. గుడికి వెళ్ళొచ్చాక అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను ఏదైనా వర్క్ చేసింది, అదే వంట చేసేటప్పుడు. బాగుందా నా డ్రెస్? బాగుంటే కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కుమారి కుకింగ్ ఛానల్ 3669 అని ఉంటుంది. నచ్చితే కనుక వీడియో చేయండి, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.